మహిమ కలుగును గాక. ముఖ్యంగా యూస్వే టీం, మరి దేవుని సేవకులు వినీత్ గారికి, టీం సభ్యులకు, అదేవిధంగా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న గూగుల్ మీట్లో ఉన్న దైవజనులకు, దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు తెలియజేస్తున్నాను. మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి మనం వెళ్దాము. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. నాయన, నీ మాట కొరకు మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. నీ మాటను యేసు నామంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రవహించిన ప్రతి ఒక్కరిలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభా. అల్పున అయోగ్యుని ప్రభా, ఏ యోగ్యత లేని వాను ప్రభా, నిష్ప్రయోజకుడైన దాసును నన్ను ప్రభా మీ సిలువ చోటను మరుగుపరిచి ప్రభా కొన్ని మాటలు ప్రభా మాకు కావలసిన వాక్కును ప్రభు మీరు విడుదల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి అడ్డులు ఆటంకాలన్నిటినీ యేసుక్రీస్తు నామంలో తొలగిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యము మనకందరూ కూడా, మనం అందరం కూడా క్రైస్తవులమే, సుపరిచితమైన వాక్యమే. సో ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, ఒక బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు జ్ఞానహీనుడని తప్పకుండా చెప్పొచ్చు. అదేవిధంగా మన శారీరకంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకున్నట్లయితే, ఫిజికల్గా మాట్లాడుకున్నట్లయితే, మనం ఒక ఇల్లు కట్టాలి అన్నా, లేకపోతే ఏదైనా ఏ పని చేయాలనుకున్నా సరే ఒక ప్లాన్ చేసుకుంటాం. మనం చక్కగా ఒక ప్లాన్ తీసుకుంటాం. ఒక ఇల్లు కట్టాలి అంటే మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ గీసుకుంటాం. అదేవిధంగా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ఒక ముందుగానే ముందు చూపు కలిగి మనం ఆలోచన చేసుకుంటాం. ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక బుద్ధిమంతుడు కూడా ఒక ఇల్లు కడుతూ ఉన్నాడు. ఎలా కడుతున్నవాడంటే, ఈ నా మాటలు విని, అనగా యేసు ప్రభు యొక్క మాట విని, యేసు ప్రభు ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా ఒక మంచి ఇల్లు కడుతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క మాట మీద ఆధారపడి, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి తన ఇంటిని కడుతూ స్తోత్రం. దయతో క్షమించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు, వాడు దేని మీద తన ఇంటిని కట్టుకున్నాడు అంటే, బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. రెండవదిగా ఇంకొక ఆయన కూడా ఇల్లు కడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, మరి ఆ బండ మీద కట్టిన ఇంటి మీద ఏమొచ్చాయంటే, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అదేవిధంగా అనేకమైన గాలులు విసిరి ఆ ఇంటి మీద కొట్టాయి, కానీ ఆ ఇల్లు కూలిపోలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, రెండో ఆయన ఇల్లు కడుతూ ఉన్నాడు. ఆ ఇల్లు ఏంటంటే, మరి దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారంగా చేయకుండా తన ఇంటిని కడుతూ ఉన్నాడు. ఆ ఇల్లు ఎక్కడ కడుతూ ఉన్నాడంటే, ఇసుక మీద తన ఇల్లు కడుతూ ఉన్నాడు. ఇసుక మీద తన ఇల్లును కడుతూ ఉన్నాడు. ఆ ఇసుక మీద కట్టిన ఇంటి మీద కూడా ఏమొచ్చాయంటే, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, మరి అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు పడిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కొంచెం మనము లోపలికి వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి, దేవుని యొక్క వాక్యం మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూడా ఎలాగుంటుంది అంటే, బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్న ఇంటిలాగా మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితము, ఈ ఇల్లు అంటే మన ఆత్మ సంబంధమైన జీవితము.
కనుక ఈ ఇల్లు ఎక్కడ కట్టబడాలి అంటే బండ మీద కట్టబడాలి, బండ మీద కట్టబడాలి. ఎందుకంటే బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తప్పకుండా ఆ ఇల్లు నిలబడుతుంది. కారణం ఏంటంటే ఆ బండ మీద పునాది వేయబడింది కనుక, బండ మీద పునాది వేయబడింది కనుక ప్రియులరా, మరి అదేవిధంగా ప్రియులరా, రెండో ఆయన ఇల్లు కడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఎలా కడుతూ ఉన్నాడంటే ఆయన కూడా మంచి ఇల్లు కట్టాడు, కానీ ఆ పునాది ఎక్కడ వేయబడిందంటే అది ఇసుక మీద వేయబడిన పునాది, ఇసుక మీద వేయబడిన పునాది. కనుక ఆ ఇంటికి కూడా శ్రమలు వచ్చాయి, ఆ ఇంటికి కూడా కష్టాలు వచ్చాయి, ఆ ఇంటికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ ఇల్లు ఏమైపోయిందంటే ఆ శ్రమలకి, ఆ ఇబ్బందులకి, ఆ కష్టాలకి ఏమైపోయిందంటే ఆ ఇల్లు కూలిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ బండ ఎవరు? ఎందుకంటే మనం ఫిజికల్గా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంతో ప్లాన్ చేసుకుంటాం. మనం పునాది తీసినప్పటికీ కూడా ఎన్ని అడుగులు పునాది తీయాలి, ఎంతవరకు నేల గట్టిగా ఉందని మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఫిజికల్గా కొద్ది కాలం మనం నివసించడానికి, కొద్ది రోజులు మనము ఈ భూమి మీద నిలబడడానికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎన్నో లక్షలు పెట్టి కట్టుకున్నప్పుడు ఎంతో ఆలోచన చేసుకుంటాం, మనం ఎంతో ప్రీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, మంచి ఇంజనీరింగ్ మరి సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ చేయించుకుంటూ ఉంటాం. కనుక ప్రియులరా, అంత బాధ్యత మనము ఫిజికల్ భౌతిక సంబంధమైన ఇంటి మీద మనం పెట్టుకుంటున్నప్పుడు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా, మన ఆత్మీయ జీవితం కూడా దేని మీద కొట్టుకోవాలి? దయచేసి కొంచెం ఆలోచన చేసుకుందాం. చాలా మంది కూడా ఏమవుతున్నారంటే ప్రియులరా, క్రైస్తవులుగా ఉన్న చాలా మంది కూడా, కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి దర్శనాల మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, దర్శనాల మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, మంచిది. రెండవదిగా మరి స్వస్థత మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, మంచిది ప్రియులరా. అదేవిధంగా కొంతమంది సేవకులను చూసినప్పుడు మరి స్వస్థత మీద, అదేవిధంగా టచ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు, అట్లాగా వాళ్ళ మీద తన ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులరా, అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కానీ ఈ బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రము ప్రియులరా మనల్ని పరలోక రాజ్యం చేర్చేంత వరకు కూడా ఆ యొక్క పునాది మన కొరకైనా బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఆ పునాది ఎవరంటే, నేను దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులరా, 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. కనుక యేసు ప్రభు మీద మనము మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే, కనుక 4వ వచనం నేను చదువుతున్నానండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలాగనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కనుక మన ఆత్మ సంబంధమైన జీవితము కళల మీద కాదు కానీ, మన ఆత్మీయ సంబంధమైన జీవితం దర్శనాల మీద కాదు కానీ, మన ఆత్మ సంబంధమైన జీవితం ఏదో ఆ జిమ్మికల మీద కాదు కానీ, మనం ఎక్కడ కట్టబడాలి అంటే క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలి. కనుక యేసు ప్రభు బండ మీద మనం కట్టబడితే ప్రియులరా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా మనం కదల్చబడం. ఎందుకంటే యేసు ప్రభు మనకు తోడుగా ఉంటాడు, యేసు ప్రభు మనల్ని హత్తుకుని ఉంటాడు. ఆయన ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నువ్వు కదల్చబడవు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ కట్టబడ్డావు అంటే యేసు ప్రభు బండ మీద నువ్వు కట్టబడ్డావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డారా, ఒకవేళ ఈ బండ మీద కట్టబడకుండా లోక సంబంధమైన వాటి మీద కట్టబడితే, లేకపోతే లోకంలో జరుగుతున్న వాటి మీద మనం కట్టబడ్డామనుకోండి, ఏదో ఒక రోజున శ్రమ వస్తుంది మనకి, ఏదో ఒక రోజున కష్టాలు వస్తాయి మనకి. కనుక ఆ రోజు మనం తప్పకుండా పడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కారణం ఏంటంటే మన ఆత్మీయ సంబంధమైన జీవితం అనే ఆ యొక్క పునాది ఎలా ఉండాలి అంటే బండ మీద కట్టబడిన పునాదిగా ఉండాలి తప్ప ఇసుక మీద కట్టబడిన పునాదిగా మనము ఉండకూడదు. ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక రోజున తప్పకుండా అది కూలిపోతుంది. కనుక రెండు కూడా బాగానే కనబడతాయి. కానీ ఎప్పుడు
ఆ ఇల్లు యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఎప్పుడు ఆ ఇల్లు యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటాం మనము ఏమనుకుంటామంటే, దేవుడా ఎక్కడున్నావు ప్రభా, ఎక్కడున్నావో అనుకుంటా ఉన్నాం. కారణం అంటే శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతున్నామని మనం తప్పిపోతూ ఉన్నమాట. కనుక నేను అంటాను కదా, యేసు ప్రభు ఆ యొక్క బండ మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుంది అంటే, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో మనము పడిపోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఇంకో వాక్యం మనం చదువుకున్నట్లయితే మరి కీర్తన రాసిన గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కీర్తన రాసిన గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ప్రభు ఒక మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం ఇక్కడ 40వ అధ్యాయం 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊపుల నుండి ఆయన నిన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. కనుక ప్రియులరా, ఒకానొకప్పుడు మనం ఎక్కడున్న వాళ్ళం అంటే నాశనకరమైన గుంట, జిగటిగల దొంగ ఊపి అనగా సాతాను సంబంధమైన వ్యవహారాల్లో, లోక సంబంధమైన వ్యవహారాల్లో మనం తిరుగులాడుతూ ఉన్నప్పుడు ప్రభు మన దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, ఆయన నన్ను పైకెత్తాను అనగా ఆ పాపమైన ఊబులో నుంచి మనల్ని పైకెత్తాడు ఆయన. ఆ శ్రమలైన ఊబులో నుంచి మనల్ని పైకెత్తాడు ఆయన. ఆ శోధనలు అనే ఊబులో నుంచి మనం పైకెత్తాడు ఆయన. ఆయన పైకెత్తి ఆయన గాలి విడిచిపెట్టలేదండి. ఆయన అట్లాగే లోకంలో విడిచిపెట్టలేదు. కానీ ఆయన ఏం చేశాడు అంటే, మన పాదములు బండ మీద నిలిపి అనగా మన పాదాలు బండ మీద నిలిపి మన అడుగులనైనా స్థిరపరచడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఒకనొకప్పుడు నాశనకరమైన గుంటలో ఉండేవాళ్ళం. మనము ఒకనొకప్పుడు లోక సంబంధంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకనొకప్పుడు మనము లోకానికి మరి దగ్గరగా మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. కనుక ఆయన ఏం చేశాడంటే, మన కొరకు ఆయన బాధ్యత తీసుకున్న దేవుడు. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే, మనము నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనము లోకంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. లోక సంబంధమైన వ్యవహారాల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన ఏం చేశాడంటే, ఆయన మనల్ని పైకెత్తాడు. ఆయన తన రక్తము కార్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి. ప్రియులారా, ఒకసారి మా సేవకులు అడిగారు మాట, ఏమడిగారంటే, యేసు ప్రభు రక్తం విలువైనదా, ప్రభు మనకిచ్చిన రక్షణ విలువైనదని అడిగారు ఆయన. అన్నప్పుడు చాలా మంది కూడా రక్తమే విలువైందని చెప్పారు. నిజమే, రక్తము చాలా విలువైనది. కానీ ఆయన రక్తము లెక్క చేయకుండా, ఆ పరిశుద్ధ రక్తాన్ని, ఆ నిష్కలంకమైన రక్తాన్ని లెక్క చేయకుండా ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ మనకు చాలా విలువైనదని చెప్పారు ఆయన. అనగా యేసు ప్రభు రక్తం ద్వారా మనం కొన్నాడు ఆయన. యేసు ప్రభు రక్తం ద్వారా మనం విమోచించాడు ఆయన. యేసు ప్రభు రక్తంలో మనకు గొప్ప రక్షణ దొరికింది. కనుక ఆయన ఏం చేశాడంటే, మనము చెడిపోతున్న సమయంలో, మనము లోకానికి పాపంలో జీవిస్తున్న సమయంలో ప్రియులరా, ఆయన మన వద్దకు వచ్చాడు. ఆయన వద్దకు వచ్చి ఏం చేశాడంటే, మనం పైకి లేపాడు ఆయన. ఆ పాప ఊబులో నుంచి, ఆ సాతాను సంబంధమైన జిగటిగల దొంగ ఊబులో నుంచి ఏం చేశాడు అంటే, ఆయన మనల్ని పైకి లేపి ఏం చేశాడు అంటే, క్రీస్తు అనే బండ మీద మన పాదాలనైనా మోపిన గొప్ప దేవుడు అండి ఆయన. కనుక ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులరా, మనల్ని మరలా లోకమనే పాపంలో పడిపోకుండా, మరలా లోకమైన ఊబులో పడిపోకుండా, మరలా లోకమనే నాశనకరమైన దొంగ ఊబులో పడిపోకుండా ప్రియులరా, మనల్ని ఏం చేశాడంటే, ఆయన పైకి లేపి ఆయన బండ మీద నిలబెట్టాడు. ఆయన మీద నిలబెట్టుకున్నాడు ఆయన. అనగా నువ్వెవరు అంటే, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడు అన్నమాట. అనగా యేసు ప్రభుకు సంబంధించిన వారు మనము. కనుక మనం ఏం చేశాడంటే, ఆయన పైకి లేపి ఆయన బండ మీద నిలబెట్టుకున్నాడు. మనకు పాదాలను స్థిరపరిచిన గొప్ప దేవుడు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రియులారా, మన జీవితంలో మన పునాది ఎక్కడ ఉండాలి అంటే, క్రీస్తు అనే బండ మీద ఉండాలి. క్రీస్తు అనే బండ మీద ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటామో, క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుంటామో ప్రియులారా, మనం ఎప్పుడు కూడా వెనక్కి చూడవలసిన పని లేదు. మనం ఏమండి, ఎప్పుడు కూడా వెనక్కి చూడవలసిన పని లేదు. చాలా మంది కూడా క్రీస్తుని బండ మీద తన ఇల్లు కట్టుకున్నాను అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, మళ్ళీ వెనక్కి తిరిగి చూసే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉన్నారు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాడు. ఆయన నాశనం చేయడానికి వచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నాడు. సోయర్ అనే పట్టణాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. లోతు అడిగాడు మాట, ఎక్కడ తీసుకెళ్తాం అందుకో, మాకు సోయర్ అనే పట్టణంలో తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ప్రియులారా, దేవుడు దూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్న సమయంలో ప్రియులారా,
వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య, అయ్యో నా ఇల్లు ఏమైపోతూ ఉంది, అయ్యో నా బంగారం ఏమైపోతూ ఉంది, నా వెండి ఏమైపోతూ ఉంది, అయ్యో నా లోకంలో మంచి ఇల్లు కొట్టుకున్న ఆ ఇల్లు ఏమైపోతూ ఉంది. ప్రియులరా, వెనక్కి తిరిగి చూసేవాడు దేవునికి పాత్రుడు కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక నీవు ఎవరి చేతిలో ఉన్నావంటే, లోతు తన ఇద్దరు కుమార్తెలు కూడా ఏం చేశారని దేవుని చేతిలో ఉన్నారు. వాళ్ళు దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. దేవుడు తీసుకెళ్తున్న సమయంలో లోతు భార్య దేవుని చేతిని విడిచిపెట్టి, దేవుని సేవకులు దేవుని దూతల యొక్క చేతులు విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూసిందండి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్రీస్తు అనే బండ మీద నిలిపాడండి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆయన మీద నిలుపుకున్నాడు. ఆయన కనుక నీ కొరకైనా రెస్పాన్సిబిలిటీ పే చేసే దేవుడు ఆయన, నీ కొరకైనా బాధ్యత తీసుకునే దేవుడు ఆయన, నీ కొరకు ప్రియులరా నీవు అడక్క మునిపే ప్రతి అవసరాన్ని కూడా నీకు తీర్చడానికి ఆయన నీ మీద ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆ పునాది మీద ఆయన మనల్ని నిలబెట్టిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, మనం ఎప్పుడు కూడా ఆయన పునాది మీద మనము వేయబడ్డాము కనుక, ఆయనతో మనం కట్టబడుతున్నాం కనుక ఎప్పుడు కూడా లోక సంబంధమైన మాటల వైపు, లోకం వైపు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. కనుక లోతు భార్య ఏమైపోయిందంటే గొప్ప ఉప్పు స్తంభం అయిపోయిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ప్రభుని వెంబడించిన తర్వాత, ప్రభుని మనం తెలుసుకున్న తర్వాత, మన ఆత్మ సంబంధమైన జీవితము దేవుని యొక్క వాక్యం మీద, ఆ బండే దేవుని యొక్క వాక్యం. ఏమండి, క్రీస్తే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను అనగా ఆ వాక్యమే దేవుడు. కనుక మన పునాది ఎక్కడ ఉండాలి అంటే ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టబడగలిగితే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఓడిపోదండి. ఆ వాక్యంలో సున్నగాని పుల్లగాని తప్పిపోదండి. కనుక దేవుని యొక్క వాక్యం దేవుడే. కనుక ఆయన మీద మనము మన జీవితాన్ని కట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆయన బాధ్యత తీసుకుంటాడు మన కొరకు. ఆయన ఎంతో ప్రియులరా, మన కొరకు ఎంతో ఆయన మరి రెస్పాన్సిబిలిటీ పే చేస్తాడు ఆయన. కనుక ప్రియులరా, మన ఆధ్యాత్మికమైన జీవితము దేని మీద కట్టబడుతున్నాం? మనము ఒకవేళ ఇసుక మీద కట్టబడుతున్నామా? ఒకవేళ మనము ఇంకో లోకంలో ఉన్న చాలా మంది జిమికలు చేస్తూ ఉన్నారు, వాటి మీద మనం విశ్వాసం నుంచి కట్టబడుతున్నాం మనము. కనుక ప్రియులరా, ఏదో లోకంలో అక్కడ స్వస్థత జరుగుతూ ఉందని, ఇక్కడ జరుగుతూ ఉందని, ఇక్కడ పరిగెడుతున్నాం మనము. కనుక ప్రియులరా, ఆ విధంగా మనం పరిగెట్టకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టబడితే ప్రియులరా, మనము ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే తప్పకుండా ఆయన ఆదుకుంటాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందామండి. 21 నుంచి 21, 22 చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇందుటకు కట్టబడి ఉన్నారు. ఇక్కడ ప్రియుల అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఆయన చక్కని మాట చెప్తూ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. అనగా ముఖ్యమైన మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తు మీద ఎవరు కడుతున్నారండి? అపోస్తులు కడుతూ ఉన్నారు,
ప్రవక్తలు కడుతూ ఉన్నారు. ఎవరిని కడుతూ ఉన్నారంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ బండ మీద కడుతూ ఉన్నారు. కనుక ముఖ్యమైన మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. కనుక ప్రతి కట్టడము కూడా ఆయనలో ఎలా ఉండాలండి? చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. కనుక ప్రతి కట్టడము కూడా చక్కగా కట్టబడాలి. కనుక ప్రియులారా, ప్రతి ఆత్మ కూడా ఎలా ఉండాలి అంటే దేవునిలో చక్కగా అమర్చబడి కట్టబడాలి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఇల్లు కడుతూ ఉన్నప్పుడు బేల్దారులు ఏం చేస్తారంటే ఇటుకరాళ్ళు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇటుకరా ఏమవుతుందంటే లోపలికి కానీ బయటికి కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బేల్దారు ఏం చేస్తాడంటే సుత్తి శానం తీసుకుని ఆ రాయిని చెక్కుతాడు. ఎందుకంటే ప్లాస్టింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ రాయి బయటకు వస్తే ఆ రాయి మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తే అక్కడ అవకాశం ఉండదు. కనుక ఆయన మనల్ని చెక్కుతా ఆ యొక్క రాయిని ఏం చేస్తాడంటే అతను సుత్తి శానంతో చెక్కుతాడు. ప్రియులరా, మనము కూడా యేసు ప్రభు మీద మనం కట్టబడుతూ ఉన్నాం. ఆయన వాక్యం మీద కట్టబడుతూ ఉన్నాం. కనుక ఎలా కట్టబడుతున్నాం అనేది తప్పకుండా మనము ఆలోచన చేసుకోవాలి. అనగా మనము చక్కగా కట్టబడుతూ ఉన్నామా, లేకపోతే దేవునికి అయిష్టంగా కట్టబడుతూ ఉన్నామా? లేకపోతే మనము కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ మన జీవితంలో కూడా ఏదో ఒక లోపం ఉండక మానదు. కనుక మనం ఏమవ్వాలంటే దేవుడు కడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం చెక్కు కావాలన్నమాట. అందుకే దేవుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆ ఉలితో చెక్కుతూ ఉంటాడు, మనల్ని ఆ సుత్తితో చెక్కుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సుత్తి, అది బండను బద్దలు చేయవంటి సుత్తి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే అనగా దేవుని వాక్యం ద్వారా మనం చెక్కబడుతూ ఉండాలి. అనగా చెక్కబడితేనే మనం ఏం చేయగలమంటే చక్కగా మనము కట్టబడగలమని తప్పకుండా మనం ఆలోచన కలిగి ఉండాలి. కనుక యేసు ప్రభు మీద మనము పునాది వేయబడ్డాం కనుక, పునాది ఆయనే కనుక ప్రతి కట్టడం కూడా, ప్రతి ఆత్మ కూడా ఎలా ఉండాలంటే చక్కగా కట్టబడి దేవుని కొరకు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మనము కట్టబడుతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. కనుక ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడాలి. కనుక ఒకవేళ మనము మన జీవితంలో ప్రభువే మనల్ని ఒకవేళ చెక్కుతూ ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం చేసుకోవాలంటే ప్రభుకి మనము అప్పగించుకోవాలి. ఒకవేళ ప్రభు నాలో ఈ పాపం ఉందయ్యా, నాలో ఈ దోషం ఉందయ్యా, ప్రభు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నేను విడిచిపెట్టలేని పాపం ఈ విధంగా నన్ను ఏలుబడి చేస్తూ ఉందయ్యా అని దేవుడిని వాక్యం దర్శిస్తున్నప్పుడు నువ్వు చెక్కబడుతూ ఉన్నావన్నమాట. చెక్కబడితే నువ్వేం చేయగలవు అంటే దేవునిలో చక్కగా నువ్వు కట్టబడగలవు. అప్పుడు ప్రియులారా, ఎవరు చూసినప్పుడు కూడా వేరుగుడ్డ అంటారన్నమాట. ఎందుకంటే కారణం ఏంటంటే నువ్వు దేవుల్లో చక్కగా ఉన్నావు కనుక. ఒకవేళ దేవుల్లో ఉంటూ పాపంలో పడిపోతున్నావు అనుకో, లోకంలో పడిపోతున్నావు అనుకో, సాతానికి దోషులుగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, లోకం అంటది ఇడు ఆదివారం క్రైస్తవుడు అంటది. ఎందుకంటే సోమవారం శనివారం దాకా సినిమాలు చూడడం మాండు, లేకపోతే లోక సంబంధంగా తిరగడం మాండు, ఎందుకంటే లోకానుసారంగా బూతులు ఆడడం మాండు. కారణం ఏంటి? దేవుని మందిరంలోకి వెళ్తున్నావు కానీ సరైన మార్పు మన జీవితంలో లేదు. దేవుడు చెక్కుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేసుకోమంటే దేవుని మాటను మనము వినమాట నిర్లక్ష్యం చేసుకుంటూ లోక సంబంధంగా జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం చెక్కబడాలి. ఎందుకంటే నీ పునాది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు. నీ పునాది ఎవరంటే ప్రభు దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలు మనము. ఆయన మనల్ని పైకి లేపాడైనా, క్రీస్తునే బండ మీద నిలిపాడు మనల్ని. ఆయన నీ కొరకు బాధ్యత తీసుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా లోక సంబంధంగా మనం జీవించినట్లయితే ఎంత అవమానం అండి దేవునికి. కనుక ప్రతి కట్టడము కూడా చక్కగా చెక్కబడాలి. ప్రతి కట్టడం కూడా ఎలా ఉండాలి అంటే చక్కగా కట్టబడాలి, చెక్కబడుతూ ఉండాలన్నమాట. కనుక ఆయనలో మనము చక్కగా అమర్చబడి, ఎందుకంటే మరి ఆయనలో అమర్చబడాలి. రెండవదిగా ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. కనుక ప్రియులరా, మనము ఈ యొక్క మనమే దేవుని ఆలయం. మనలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఒకవేళ మన ఆలయాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దేవుని మనం పాడు చేసిన వారం అవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీ హృదయమే దేవుని ఆలయము. నీ హృదయంలో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీతో పాటు ఆయన సహవాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నీతో పాటు ఆయన కలిసి జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు ఆయనలో చక్కగా అమర్చబడుతున్నావా? మనం దేవునిలో చక్కగా ఉన్నాం. మనము ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మన జీవితము ఏమన్నా పునాది క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన జీవితముగా ఉందా? ఇసుక మీద వేయబడిన జీవితముగా ఉన్నదా?
దేవుని యొక్క మాట వినే జీవితంగా ఉన్నదా? దేవుని మాట వినకుండా లోక సంబంధంగా ఉండే జీవితంగా ఉన్నదా? ఎందుకంటే నువ్వు ఒక పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు నువ్వు వృద్ధి పొందుతున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులరా, మన జీవితంలో ప్రియులరా, మనము ఆయనలో చక్కగా అమర్చబడాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి ఒక యోగ్యమైన పనిముట్టుగా మనం మార్చబడాలి. ఒక యోగ్యమైన మందిరముగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఒక మందిరంగా మనము మార్చబడాలి. ఎందుకంటే ప్రియులరా, ఒక మందిరంగా మార్చబడడానికి, దేవుడు నివసించే స్థలంగా మనం మార్చబడడానికి యూసీవై టీం కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంది మనల్ని. ప్రియులరా, నిజంగా అన్ని సంఘాలను కలుపుకుంటూ, అన్ని సంఘాలని మిక్స్ చేసుకుంటూ, అందరిని కలిసి దేవుని యొక్క సువార్తలో తీసుకెళ్తూ, ప్రియులరా, అందరము కూడా దేవునికి దగ్గరగా ఉండాలని, అందరూ కూడా దేవునితో సహవాసం చేయాలని, ఉదయం లేచి మనకి ఈ కాన్ఫరెన్స్ కాల్, అదేవిధంగా ఆదివారం సువార్త, అదేవిధంగా మంత్లీ వైజ్ మరి సెకండ్ సాటర్డే సండే ఒక్కొక్కసారి ఆరాధన, మనకి నెలలో మొట్టమొదటి ఆదివారం ఆరాధన. ఎందుకు అంటే ప్రియులరా, మనం అందరం కూడా దేవుళ్ళు చక్కగా అమర్చబడాలి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన జీవితాన్ని మార్చి ప్రభువులో మనల్ని చక్కగా అమర్చబడతాయి. ఎందుకంటే ప్రియులరా, ఇల్లు బాగా కట్టారంటే చాలా మంది మెచ్చుకుంటారు కదండి. ఎవరు దీనికి ఇంజనీర్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరు, ఈ బేల్దారులు ఎవరు, చాలా చక్కగా సుందరంగా కట్టారని మెచ్చుకుంటూ ఉంటారు. అట్లాగే మనల్ని దేవుడు మెచ్చుకోవాలి అంటే మనము కూడా ఒక సుందరమైన దేవాలయంగా మనము కట్టబడాలి. దేవుని ఆలయముగా కట్టబడాలి. దేవునికి ఉపయోగపడే పనిముట్టుగా కట్టబడాలి. దేవుని కొరకు పనిచేసే పనిముట్టుగా కట్టబడాలి. దేవుని సువార్త కొరకు మనము పరిగెత్తే పాదాలుగా దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా దేవుడు మనల్ని కట్టాలి. అప్పుడు దేవుడు చూస్తాడు, వెరీ గుడ్, నాలో చక్కగా అమర్చబడ్డారు వీళ్ళు, నా కొరకు పని చేస్తూ ఉన్నారు వీళ్ళు. నశించిపోతున్న ఆత్మల కొరకు వెళ్ళి వాళ్ళ సమయాన్ని హెచ్చించి, వాళ్ళ డబ్బును హెచ్చించి నా సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. ప్రతి ఆత్మ కూడా నశించిపోతుంది కనుక వారు కూడా క్రీస్తులో కట్టబడాలి. వారు కూడా దేవుని యొక్క వాక్యంతో పట్టబడాలి. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి వాళ్ళని. ప్రియులరా, అంత బాధ్యత తీసుకున్నారని దేవుడు కూడా మనల్ని చూసి ఏం చేస్తాడంటే మెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలని ఒక దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, మనం కూడా క్రీస్తులో చక్కగా అమర్చబడాలి. మనం కూడా క్రీస్తు చక్కగా అమర్చబడాలి. ఒకవేళ అమర్చబడలేకుండా మన జీవితంలో ఏదైనా పాపం అనేది వెలుబడి చేస్తే దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు చెక్కబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు చెక్కబడాలి. ఒకవేళ దేవుడు నేను చెక్కుతూ ఉన్నప్పుడు ఏమండి, మట్టి కుమ్మరివానికి అప్పగించుకున్నప్పుడు కుమ్మరివాడు ఒక యోగ్యమైన పనిముట్టుగా దాన్ని చేస్తాడు. అట్లాగే మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అయినప్పటికీ కూడా ప్రభు మనం అప్పగించుకుంటే ఒక యోగ్యమైన పనిముట్టుగా దేవుడు మనం మార్చుకొని ఆయన పరిచయంలో మనల్ని వాడుకున్నాను గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకుడు వినీతయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలంలో నీ యొక్క దాసుని నిలబెట్టి గత వర్తమానమును మాకు బయలుపరిచిన రీతిని బట్టి వెలువైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, క్రీస్తును బండ మీద కట్టబడిన వారముగా అనుక్షణము అనుదినము నీ యందు నీ కాపుదలతో మమ్మల్ని భద్రపరుస్తూ సహాయం చేస్తుంటున్న రీతిని బట్టి వెలువైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా మీరు చెప్పి ఉంటున్నారు కదా, నీ మార్గములన్నిటి నేను కాపాడి నీ యందు ఉంటూ నీ దూతలను ఆజ్ఞాపిస్తూ కాపుదలతో భద్రతతో మమ్మల్ని ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో మోకరించుటకు ఆత్మపూర్ణుల యందు నీ యొక్క బిడ్డల యందు చేర్చి మా యొక్క స్తుతిని కోరుచుంటున్నందుకు వెలువైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, చెప్పబడిన మాటలు దేవా నీరు కట్టి ఫలింప చేయండి. నిజంగా మేము మీ యొక్క బండ మీద కట్టబడిన వారముగా క్రీస్తు పోలికతో ఈ యొక్క లోకంలో జీవించు బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరుస్తుంటున్నందుకు వెలువైన స్తుతులు స్తోత్రములు. నిజంగా ఒకప్పుడైతే
ఇసుక మీద అటు ఇటు కొట్టబడిన వారముగా ఉంటున్నాం మమ్మల్ని క్రీస్తు అన్న బండ మీద చక్కగా కట్టబడుచు అనుదినము అభివృద్ధిని మీ యొక్క దీవెనలను మా యందు కుమ్మరింప చేస్తున్నందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి చెప్పబడిన మాటలు పాల్ కరుణాకర్ గారిని మీ యొక్క దీవెనతో ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి పరుస్తుంటున్నందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. కొంత అనారోగ్యం చేత బాధపడుచు ఉంటున్నది. మేరీ గారిని జ్ఞాపకం చేసుకునండి. దేవా, విశ్వాస సంబంధమైన ప్రార్థన ఆ యొక్క రోగిని స్వస్థపరచునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు కదా దేవా, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగిన వారముగా ఉదయకాలంలో మా యొక్క సహోదరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. సహాయము చేయండి. తను చేయుచుంటున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి దేవా. వారికి ఇచ్చిన దాంపత్య జీవితంలో వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి దేవా. మీరు తప్పక ఆశీర్వదించు దేవుడు అని మేము గుర్తెరుగుచూ ఉంటున్నాం. అదేవిధంగా చెప్పబడిన వాక్యమును విన్నవారిలో లోతైన బలమును కలగజేసి మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.